సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీల్లో టికెట్ల రచ్చ ప్రారంభమైంది. ఈసారి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలు మారడానికి ఇదో కారణంగా మలుచుకుంటున్నారు. టీడీపీతో పాటు వైసీపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. ఆశావహులకు సర్ది చెప్పడానికి రెండు పార్టీల అధినేతలు టెన్షన్ పడాల్సి వస్తోంది. ఒక్క టికెట్, ఇద్దరు ఆశావహులు. ఎవరికి లేదన్నా వారు పార్టీలో ఉండరు. ఏ ఒక్కరు వెళ్లిపోయినా గెలుపు కష్టం. మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని అనేక నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల్లో ఉన్న పరిస్థితి ఇదే. అటు టీడీపీలో ఇటు వైసీపీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్న చోట్ల కొత్త నేతలు వచ్చి చేరుతున్నారు. పాత వాళ్లే మరింత బలంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సిట్టింగ్లకు టెన్షన్ ప్రారంభమైంది. ఇది అంత తేలిగ్గా తెమిలే రాజకీయం కాదు కాబట్టి సహజంగానే రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్లమెంట్ సమావేశాల చివరి రోజు వరకు టీడీపీతో ఉన్నారు. ఆయన ఎప్పుడూ పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు. కానీ హఠాత్తుగా వైసీపీలో చేరిపోయారు. బహిరంగంగా ఏ కారణాలు చెప్పనప్పటికీ అసలు కారణం మాత్రం గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను టీడీపీ నిరాకరించడమే. మంత్రిగా ఉన్న నేతకు నియోజకవర్గ టికెట్ నిస్తామని ఎలా చెబుతామంటూ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ విషయాన్ని పక్కన పెట్టింది. చూసి ఆయన వైసీపీలో చేరిపోయారు. 3 రోజుల్లో తాను కోరుకున్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ తరపున సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఆయనకు కావాల్సింది ఆయనకు దక్కింది. టీడీపీ హైకమాండ్ తో విభేదించడానికి ఓ మార్గమూ దొరికింది. సిట్టింగులున్న నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ పడుతున్న వారు టీడీపీలో చాలా మంది ఉన్నారు. వీరందరికీ పక్క పార్టీలో చేరిపోవడానికి, అక్కడ టికెట్ దక్కించుకోవడానికి ఏదో అవకాశంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటం లేదు. ఆ విషయాన్ని ఆయన టీడీపీ అధినేతను కలిసి చెప్పారు. తన భార్యకు జగంపేట టికెట్ కేటాయించాలని కోరారు. నిజానికి తోట నరసింహం జగంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా చేశారు. కానీ గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు కాకినాడ టికెట్ ఇచ్చారు. జగ్గంపేటలో టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓడిపోయారు. కానీ వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనకు గాని ఆయన కుమారుడికి గాని తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సిందే. సీనియర్ నేతగా ఆయనను విస్మరించలేని పరిస్థితి టీడీపీ అధినేతది. ఈ విషయం తోట నరసింహానికి తెలియంది కాదు. టికెట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ఆయన చాలా కాలంగా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సమయం దగ్గర పడింది కాబట్టి, పార్టీ మారడానికి ఓ కారణం కావాలి కాబట్టి సిట్టింగ్ సీటును కావాలని పట్టుబడుతున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన చోట ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల నాయకత్వం సర్దుకుపోయినప్పటికీ అప్పటికీ టీడీపీలో బలంగా ఉన్న నేతలు ఈసారి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు కాకుండా తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కదిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషాకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గట్టి పోటీదారుగా తయారయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి తీరుతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. గతంలో భూమా కోసం తాను టికెట్ త్యాగం చేశానంటున్నారు సుబ్బారెడ్డి. ఆయన ఇప్పటికే నంద్యాలలో ఆఫీస్ ప్రారంభించి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు వీరికి సర్దుబాటు చేయకపోతే సమస్య వస్తుంది. అలాగే కర్నూలులోనూ అదే పరిస్థితి. అక్కడ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎస్పీ మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేత టీజీ వెంకటేష్ మాత్రం తన కుమారుడికి అవకాశం ఇవ్వాలంటున్నారు. అక్కడ నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్న వైసీపీ వారిద్దరిలో ఎవరైనా కీలక నిర్ణయం తీసుకుంటారేమోనని ఎదురు చూస్తోంది. ఇదే పరిస్థితి టీడీపీలో గెలిచి టీడీపీలోనే ఉన్న కొన్ని నియోజకవర్గాల్లోనూ ఉంది. టికెట్ తమకివ్వాల్సిందేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతున్న బలమైన నేతలు ఉన్నారు. వీరి తీరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ ప్రారంభమైంది.
ఇలాంటి పరిస్థితి ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, వైసీపీకి కూడా ఉంది. ఇంతకాలం ఎమ్మెల్యేలు ఆ పార్టీని వేడిపోయారు. కానీ ఇప్పుడు టికెట్ల కోసం కొంతమంది వస్తున్నారు. అలాగే ఇప్పటికీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బలమైన నాయకత్వం ఉన్న చోట్ల కూడా పరిస్థితులు తేడాగా మారుతున్నాయి. అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరగానే అక్కడ ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు చూసుకున్న కర్రి సీతారాం, విజయ నిర్మల అనే నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఆమంచి పార్టీలో చేరగానే సమన్వయకర్త ఎడం బాలాజీ వైసీపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు. వైసీపీలో చేరుతున్న ప్రతి నేత టికెట్ హామీతోనే చేరుతున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తానంటూ రావటం లేదు. అదే ఇప్పటి వరకు ఉన్న నేతల్ని ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. తనకు ఫలానా టికెట్ కావాలని ఆయన నేరుగా సర్వే చేయించుకుని మరీ జగన్ వద్దకు వెళ్లారు అని ప్రచారం జరుగుతోంది. జగన్ ఎక్కడ హామీ ఇస్తారోనని అక్కడ గత 4 ఏళ్లుగా పనిచేసుకుంటున్న నేత జగన్ వద్దకు పరుగులు పెట్టారు. సీనియర్ నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో జగన్ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఎన్నికలకు ముందు షాక్ ఇస్తారేమోనని ఆ నేత టెన్షన్ పడుతున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆయన చేయగలిగిందేమీ లేదు. ఇతర పార్టీలో ఆయనను చేర్చుకుని టికెట్ ఇచ్చేంత క్లీన్ ఇమేజ్ ఆయనకు లేదు. అలాంటివే వైసీపీలో పలు నియోజకవర్గాలున్నాయి. కావలి లాంటి చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తమకు ఈసారి అవకాశం ఇవ్వాల్సిందేనని సీనియర్ నేతలు పట్టుబట్టారు. కాదనేసరికి వారు పార్టీ మారబోతున్నారు. ఇలాంటి సీట్లను సర్దుబాటు చేయడానికి వైసీపీ అధినాయకత్వం తిప్పలు పడక తప్పదు. వైసీపీలో సిట్టింగ్లకు పోటీదారులే కాదు, జగన్ కుటుంబంలోనూ టికెట్ల కోసం సిట్టింగ్లపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు అన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన్ను కుటుంబ సభ్యులే ఓడించారు అన్న భావనలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి ఈసారి కడప లేదా కమలాపురం అసెంబ్లీ టికెట్ నివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కడప సీటును ముస్లింలకే కేటాయిస్తూ వస్తున్నారు. కమలాపురంలో జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కమలాపురం టికెట్ తనకివ్వాలని వివేకా డిమాండ్ చేస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలాపురం నుంచే ఓట్లు పూర్తి స్థాయిలో పడలేదని వివేకా చెబుతున్నారు. తన ఓటమికి రవీంద్రనాథ్ రెడ్డి కారణమయ్యారు కాబట్టి కమలాపురం సీటు తనకివ్వాలని పట్టుబడుతున్నారు. అదే సమయంలో జగన్ కుటుంబ సభ్యులు పలువురు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్ కోసం జగన్ వద్ద పంచాయతీ తేలడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో రాయలసీమలోనూ కోస్తాలోనూ కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు జగన్ ను టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోటే వారు టికెట్లు అడుగుతూ ఉండడంతో ఎప్పుడు ఎసరొస్తుందోనన్న టెన్షన్ సిట్టింగుల్లో ప్రారంభమైంది. మొత్తానికి 2 పార్టీల్లోనూ సిట్టింగ్లు ప్రశాంతంగా లేరు. చాలా మంది నేతలకు పార్టీ మారాలంటే సిట్టింగ్ సీట్లు అడిగితే ఓ కారణం దొరుకుతుందని అనుకుంటున్నారు. అందుకే 2 పార్టీల్లోనూ ఇప్పుడు ఓ రకమైన టెన్షన్ రాజకీయం నడుస్తోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.